మై న్యూ వ్లాగ్. అన్న పిలిచి అన్న కాడికి పోతున్నా, బండి మేము పోతున్నా, దారిలో ఉన్నా. ఆడికి పోయి కలుద్దాం గైస్. ఈరోజు వ్లాగ్ రాదేమో. पूरे आते వీళ్ళు ఏమేమో చేస్తూ నాకేం అడమైతలేదు. ఒక ప్రైస్ తీసుకోపోతారు, ఈడ కర్రీ అనిపిస్తారు, అడమైతలేదు. అరే చెప్పనా, ఈ ఆంటీ చేసింది కర్రీ. గణేషుని పెట్టినాం కదా, ఇప్పుడు అందరు కలిసి ఒకటే కలిసి అందరు సెలబ్రేట్ చేసుకుంటాం. అయితే ఆడ కర్రీస్ అవన్నీ వండిర్రు. ఇక్కడ షాప్లో గార్బేజ్ కవర్ తీసుకోవడానికి వచ్చినాం. ఆడ సూర్యుడు వచ్చింది, అయిపోయింది. గార్బేజ్ కవర్లో తీసుకున్నాం. మా అన్నయ్య మాట వచ్చిన తీసుకొని ఇప్పుడు ఆడికి వెళ్ళాం. అయిపోయింది, కర్రీ తీసుకోపోయారు అందరు. ఆడికి గార్బేజ్ కవర్ తీసుకొని ఇప్పుడు పోతున్నాం. మేము తిన్నారు, వెళ్ళిపోయారు. రైస్ కొంచెం మిగిలింది. వీళ్ళు గిట్ట వెళ్ళిపోతారు, ఇంటికి వెళ్ళిపోతారు. నేను గిట్ట తిన్నా ఇప్పుడు అయిపోయింది. అందరు తిన్నారు, చిన్నగా పార్టీ తీరు చేసుకుర్రు గణేశుని వల్ల. ఇప్పుడు ఇంటికి పోతున్నా, జిషాన్కి పోయి చాయ్ తీసుకొని అట్లా వెళ్ళిపోతా ఇంటికి. సరే గాయ్స్, ఇంటికి పోయి కలుద్దాం. తీసుకున్నా, ఇంటికి పోతున్నా గాయస్. మొత్తం చీకటి ఉంది, కరెంట్ లేదేమో ఇక్కడ. అడిగి పోయి కలుస్తా గాయస్, ఇంటికి పోయి. అయిపోయింది గాయస్, ఇంటికి వచ్చిన. పాలు చాయ్ తీసుకున్నా. లిఫ్ట్ వచ్చింది, లిఫ్ట్ వస్తుంది, ఇంటికి పోతా. అప్పుడు అయిపోయింది గాయస్, వచ్చేసిన ఇంటికి. పోతున్నా మీదికి. The next day. టైం 6 అవుతుంది సాయంత్రం. మా ఇంట్లో సీరియల్ చూస్తుర్రు. నేను మా చెల్లె, నేను చూస్తలే, మా చెల్లె సీరియల్ చూస్తుంది. నేను ఇప్పుడే చాయ్ తాగిన. నాకు నెత్తి వస్తుంది ఆ సీరియల్ చూస్తే. టిస్టుల మీద టిస్టులు ఇస్తుర్రాదు. ఇది ఏమైనా ఫ్రైడ్ రైస్ నూడిల్స్ అట్లా ఏమైనా తీసుకుందామని తేనిపోతున్నా. అడిగిపోయి వెళ్దాం. లిఫ్ట్ గురించి ఆగిన, లిఫ్ట్ వస్తుంది. అట్లా చెత్త గిట్ట పడేసుకుంటూ పోవాలి. ఇట్లా ఉంటుంది మా కింద. చల్లగా ఉంది గాయస్, వర్షం పడుతుంది, మెల్లమెల్ల వర్షం పడుతుంది. చల్లగా ఉంది, చల్లి పడుతుంది. జల్దీ తీసుకొని జల్దీ పోవాలి ఇంటికి. ఇది తీసుకున్నాం. వచ్చేసిన ఇంటికి ఇప్పుడే పోతున్నా తీసుకొని. అది పార్క్ చేసి సైకిల్ కూడా ఉంది, పోతున్నాం. లిఫ్ట్కి టెక్ చేసిన. హలో గాయస్, నేను ఇప్పుడే అన్నం ఫ్రైడ్ రైస్ నూడిల్స్ తిన్నా. మా చెల్లె తింటుంది, సీరియల్ చూసుకుంటా. సరే గైస్, బ్లాగ్ నచ్చితే లైక్ చేసి షేర్ కొట్టండి. షేర్ ఏం కొట్టకండి, ఓన్లీ లైక్ కొట్టండి.